దక్కన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. హరికథా మహోత్సవానికి స్వాగతం. సర్వకళల సమాహారమే హరికథ. ఇందులో సంగీతం, సాహిత్యం, నాట్యం, అభినయం కలిసికట్టుగా హృదయంలోకి ప్రవహిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ పుట్టినరోజును పురస్కరించుకొని హరికథా మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అందులో భాగంగా మొగిలిచెర్ల నాగమణి భాగవతారిని చేసిన దక్షయజ్ఞం హరికథా గానం ఆహుతులను ఆద్యంతం ఆకట్టుకుంది. దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి పిలుపు లేకున్నా, భర్త పరమేశ్వరుడు వద్దన్నా వినకుండా పుట్టినింటి మీద మమకారంతో వెళ్తుంది సతీదేవి. అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితులను అద్భుతంగా ప్రదర్శించారు భాగవతారిని. దక్ష ప్రజాపతి ఆ యజ్ఞం చేస్తున్నటువంటి ఆ సమయంలో సతీదేవి అక్కడ నిల్చుంటే ఎవరు ఆమెను పలకరించడం లేదు. సరికదా, దక్ష ప్రజాపతి నిప్పులు కురిసే కళ్ళతో చూస్తున్నారు. చెల్లెళ్ళు, అక్క బాగున్నావా? బంధువులు, ఏమ్మా సతీ బాగున్నావా? ఎప్పుడొచ్చావమ్మా అని ఏ ఒక్కరూ కూడా ఆమెను పలకరించలేదు. ఆశ్చర్యపోయింది సతీదేవి. ఇంతమంది ఏమిటి నన్ను ఇలా చూస్తున్నారు? కొంతమంది బాధతో చూస్తున్నారు, కొంతమంది ఆవేశంతో చూస్తున్నారు, కొంతమంది భయంగా చూస్తున్నారు, కొంతమంది బాధగా చూస్తున్నారు, కొంతమంది కోపంగా చూస్తున్నారు, ఇంతమంది ఇన్ని రకాలుగా చూస్తున్నారు. నా కన్న తల్లి నా పలకరిస్తుందేమో కదా అని అమ్మా అన్నట్లు ఆ కన్న తల్లి వైపు చూసిందండి సతీదేవి. తండ్రి నిప్పులు చెరగడం, తల్లి చెల్లెళ్ళు ఎవరూ పట్టించుకోకపోవడంతో సతీదేవి తీవ్రంగా కలత చెందుతుంది. అప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, కనుల నీరు రాలా యోగ్యత లేక గుడ్ల నీరు గుడ్ల గురుక్కుని ఒకట ఒకట దీనార్థవదనంబు తోడ తల్లి సాక్షాత్కరించే తల్లి ఎలా దీనాతి దీనంగా బిడ్డ వైపు చూస్తూ అమ్మా సతీ లోపలికి రామ్మా అని పిలిచే యోగ్యతకు ఈ దౌర్భాగ్యపు తల్లి నోచుకోలేదమ్మా. ఎందుకంటే నీ మీద ప్రేమ లేక కాదు, నీ మీద అభిమానం లేక కాదు తల్లి. భారత నారి లక్షణం ఏమిటంటే భర్త మాటకు, భర్త ఆజ్ఞకు జవదాటకుండా ఉండటం. అంతేకాని నా మెడలో పుస్తకట్టినటువంటి వాడి ఆజ్ఞకు నేను ఇలా నిలబడిపోయానమ్మా. అందరి వైపు చూస్తున్నట్లు నా వైపు కూడా కోపంగా చూస్తావేమో, నా వైపు అలా చూడవద్దమ్మా అని కన్న తల్లి గుడ్ల నీరు గుడ్ల గురుక్కుని భర్త వైపు అలా భయంతో చూస్తూ ఆ కంటి నీటిని బయటకు రానియలేక అలా దీనంగా నిలబడిపోయిందట. అయిన వారే కానివాళ్లుగా మారి అవమానించడాన్ని ఆమె జీర్ణించుకోలేక, తనను తాను నిగ్రహించుకోలేక సతీదేవి తండ్రిని సూటిగా అడుగుతుంది. ఏటికి నా పిల్లందరూ పిలిచి నన్ను పిలువకు, ఈసుని విడివింటను పూజింపనేమి హృదయగుగారే
తండ్రి, ఇంతమందిని అందరినీ పిలిచి, నా చెల్లిని పిలిచి, దేవతలను పిలిచి, నన్ను పరమేశ్వరుని పిలవకుండా ఎందుకు ఈ యాగం చేస్తున్నా? పరమాత్మ పరిపూర్ణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి ఈ యజ్ఞంలో భాగం లేకపోతే ఆ ఫలితం నీకు దక్కదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పరమేశ్వరునికి ఆహ్వానం పంపించు, ఈ యజ్ఞంలో భాగం కల్పించు, అప్పటికే నీకు యజ్ఞ ఫలం దక్కుతుంది. అంటే సతీ దక్ష ప్రజాపతి ఒక్కసారి అలా వికటంగా నవ్వుతూ కన్న కూతురని కూడా చూడకుండా అల్లుందని భావించినందులకు నన్ను పడుపడగాంచి అల్లుందని భావించినందులకు నన్ను పడుపడగాంచి కల్లిదుడై పరాభవించను ఆ బ్రహ్మ సభలో. ఆయన తక్షణం అక్కడి నుంచి కూతురిని వెళ్ళిపోమ్మంటాడు. పరమేశ్వరుడికి స్థానం లేదంటాడు. సతీదేవి కోపంతో రగిలిపోతుంది. అని సంబోధించిందండి. తండ్రి 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 అని ఎంత చెప్పినా వెళ్ళలేదు. ఎందుకంటే దుర్మార్గపు దారిలో నడిచేటటువంటి ఎవరినైనా కూడా సరైన దారిలో పెట్టేటటువంటిది ఆ శక్తి, అది శక్తి. ఇక్కడ కన్న తండ్రి ఏమిటి, ఎవరేమిటి? అందుకనే కన్న తండ్రిని సరైన దారిలో పెడదామని చెప్పి అనుకుంది. కానీ వెళ్ళ అహంకారం నెత్తికెక్కి కూర్చున్నాడు ఆయన. అందుకనే ఓరోరి పరశివ దూషణ మదమదమ్మత్త చిత్త దక్ష, నీ మెడ మీద తల లేచిపోయే రోజు వచ్చింది. అందుకే ఇలా తులనాడుతున్నా, శివ నింద చేస్తున్నా. పరమేశ్వరం నిందించిన వారికి ఈ యొక్క భూమిపై స్థానం లేదు. అనవసరార్థము గలికి హద్దును దాటకు, ఇందు మౌళికాదను సమనంబు సాగదు. నీ ఘనతల కడ్డుగాడ విధిగా నెలకొల్పు బలందు బలందు బండు లేడను కొనగాకుము. సమయమైన ఆతంగ తటస్థమయ్యడు. ఇటు భర్త దగ్గరకు వెళ్ళలేక, ఇటు యజ్ఞవాటిక దగ్గర ఉండలేక అగ్నిని పిలిచి జరిగింది శంకరునికి చెప్పమని ఆ అగ్నికి ఆహుతైపోతుంది సతీదేవి. పాలతల విన్యస్తోడు రసునా సంగత దక్షాయణి మన శంకర, ఈశ్వర, పిలువని పేరింటానికి వద్దని ఎంత చెబుతున్నా వినకుండా వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది స్వామి. ఇక నా ముఖాన్ని నీకు చూపించలేను, ఇక నీ దగ్గరకు రాలేను, ఇక్కడ ఉండలేను అని ఒక్కసారి ఉత్తర దిశాభిముఖంగా తిరిగి తన యొక్క కాలి బొటల వ్రేలు అలా భూమి మీద రాసి, అగ్నేయమా ఇక్కడ జరిగిన దానికి నీవే ప్రత్యక్ష సాక్షివి, పరమేశ్వరునికి తెలియజేసేవాడిని కూడా నీవే అంటూ అగ్నిదేవుణ్ణి ఎప్పుడైతే స్మరించిందో ఒక్కసారి యోగాగ్ని రగులుతుంది ఆమె శరీరం అంతా. ఆ యోగాగ్ని శిఖలుగా పెరిగిపోయి ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఎప్పుడైతే అలా వచ్చేసిందో ఆ అగ్ని కీలల్లో దక్షాయిని, ఆ సతీదేవి పరమేశ్వరుని ఇల్లాలు ఒక్కసారి దగ్ధమైపోతూ ఉంటే, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. సతీ సతీ అమ్మా సతీ, సతీదేవి నిప్పుల్లో కాలిపోతుంది, మంటల్లో దహనమైపోతుంది అని అందరూ హాహాకారాలు చేస్తున్నారు. ఎవరు ఎంత చేసినా అంతా జరిగిపోయిన తర్వాత ఎంత మెత్తుకున్నా ఏముందండి, సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైపోయింది. నారద మహర్షి ద్వారా విషయం తెలుసుకున్న శివుడు ప్రళయకాల రుద్రుడవుతాడు. తన జటాజూటంలోంచి వీరభద్రుడు ఉద్భవిస్తాడు. అతను ఎలా ఉన్నాడంటే, కేశములు మెరయ చండ దిగ్వేదండ శుంభాబద్దండ సహస్రద్భుతి హేతి సంఘ
వీక్షణ ద్యుతిలోక వీక్షణపతి వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతిలోక వీక్షణపతి దుర్నిరీక్షణగుతూ కృతచకఠిన కరాల దంష్టని వెనుంగ మహాకపాలాస్తి వనమాలికలను దనరా అతియోగ భయంకరుడగుచు వీరభద్రుడ దయించే మారక రుద్రుడగుచు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి రమ్మంటాడు శివుడు. వీరభద్రుడు ప్రమద గణాలతో వెళ్తాడు. అప్పుడే శరభ ఆవిర్భవిస్తుంది. ప్రదక్షిణ నమస్కారాలు గావించి పరమేశ్వరునికి వీరభద్రుడు శూలాన్ని అలా తిప్పుతూ అడిగేటప్పటికీ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిరా అనేటప్పటికీ చిత్తం హరిమద్దింతుమా బ్రహ్మ పట్టుదుమా దేవేంద్రాది దిక్పాలం పరిమార్పవధీంతుమా అంటూ ప్రమదగణాలతో సహా బయలుదేరి భద్రకాళీ సమేతుడైనటువంటి ఆ వీరభద్రుడు శరభా అప్పుడే పుట్టింది శరభ 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 అశరభ శరభ 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 పాలతల విస్ఫురిత లోలతర భాసుర విశాల భయదాసుర కరాళ నయనాగ్ని పాలతర విస్ఫురిత లోలతర భాసుర విశాల భయదాసు కరాళ నయనాగ్ని శరభ శరభ అశరభ శరభ 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 అశరభ శరభ శరభ విభూషణ చయోళిత దీర్ఘ శరభ శరభ కోలవర వృక్షవర లోలుడకు శ్రీకంఠ శరభ శరభ వీరభద్రుడి రాకతో యజ్ఞవాటిక దద్దరిల్లిపోతుంది. దేవతలు దిక్పాలకులు అందరూ పారిపోతారు. స్తంభం చాటున దాగిన దక్షుడిపైకి లంఘించాడు వీరభద్రుడు. ఒక చెత్త కుట్టుగా పట్టుకున్నాడు, ఓ చెత్త జుట్టు పట్టుకున్నాడు. కథమే లేదు ఒక్కడు కూడా. ఓరే దుర్మార్గుడా, ఒక్కసారి పరమేశ్వర నన్ను క్షమించు అని ప్రార్థించరా. ఎందుకంటే ఆ ప్రార్థన వినైనా నీవు చేసిన పాపం తొలగిపోతుంది. ప్రాణం పోయేటప్పుడు భగవన్నామం పలకమంటే ఎవరు పలుకుతారండి? అందుకనే మొదటి నుండి అలవాటు ఉండాలి. అలవాటు ఉంటేనే ప్రాణం పోయేటప్పుడు నారాయణ గోవింద శివ కేశవ అనేటటువంటి ఆ పదాలు వస్తాయి. ఇప్పటి నుంచి అలవాటు లేకపోతే అప్పుడు ఎందుకు వస్తుంది? మొండెం నుంచి తల వేరుబడి విగతజీవిగా మారిన దక్షుణ్ణి చూసి అతని భార్య అందరూ ఆహాకారాలు చేస్తారు. శంభో శంకర అంటూ వేడుకుంటారు. అప్పుడు జరిగేదేమిటి? సతీదేవి పరిస్థితి ఏమవుతుంది? దక్షుని పాపమే దక్షుని చంపింది. వీరభద్రుడు చంపాల్సిన పని లేదు. ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. దక్షుని భార్య వీరిని వచ్చి పాదాల మీద పడింది. దేవతలంతా ప్రభో 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 భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో. శంకర కరుణాకర మానవ భవ సాగర గంగాధర శంకర కరుణాకర మానవ భవ సాగర
విశ్వరూప ఘమ ఘమ భూత ప్రపంచరహిత నిజ గుహ నిహిత నిదాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ శంభా శివ శంభా స్వయంభా ధిమిత ధిమిత ధిమి ధిమికిట తగద తంతం ధిమికిట తరికిట తగదం తంతం ధిమికిట తరికిట తగదం పతంగ మునివర వందితైషా సర్వ దిగంబర వేష్టిత వేషా నిత్య నిరంజన నృత్య నటేశా నిత్య నిరంజన నృత్య నటేశా శివ సంభా స్వయంభా శంభా శివ సంభా స్వయంభా. చింతా ఈశ్వర శర్మ భాగవతార్ భక్త నందనార్ హరికథా గానం చేశారు. ఆయన అభినయం, వాక్శుద్ధి, హావభావ ప్రకటన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. మర్యాద కాదయ్యా రామయ్య, మర్యాద కాదయ్యా రామయ్య, మనసార నిన్ను వేడ మౌనమూన మర్యాద కాదయ్యా. హరి సోదరుని మమత హరి సోదరుని మమత ఆదరించిన సమత, హరి సోదరుని మమత ఆదరించిన సమత, హరి సోదరుని మమత ఆదరించిన సమత, ఆశ్రితుపై వీడకయ్యా అవనిజ ప్రియ మర్యాద కాదయ్యా. వని మాయదారి మారీచుడు సతి నెడ పాప కాదయ్యా. భక్త నందనార్ 500 ఏళ్ల క్రితం నాటి కథ. ఇది తమిళనాడులో జరిగింది. దీనిని అలనాటి సినీ కథానాయిక భానుమతి పెదనాన్న బొమ్మరాజు జానకిరామ శర్మ తెలుగులోకి అనువదించారు. ఇది తల్లిదండ్రులను కోల్పోయిన ఒక బాలుడి శివభక్తి వృత్తాంతమే ఈ కథ. శ్రీ విలసిల్లడు పాండు దేశమున చిన్న ఊరు జగమెన్న శోభాయుక్తమై అలరారుతున్నది ఆదనూరనే పల్లె. అది బ్రాహ్మణ అగ్రహారం. అక్కడ బ్రాహ్మలు అగ్రహారికులు తప్పనించి మరెవరు ఇతర జాతి కులం ఏమీ తెలియదు. ఆ బ్రాహ్మలు మామూలుగా పురోహితులు, మంత్రాలు, పూజలు, పునస్కారాలే కాదు సుమా, వ్యవసాయదారులు, పంటలు పండించే వాళ్ళు స్వయంగా ఆ పొలాలకు వెళ్ళి ఆ సేద్యగాళ్ళను పెట్టుకుని దున్నించి వాళ్ళు అవసరమైతే వాళ్ళు పనులు చేసుకుంటూ ఆనాటి వ్యవస్థ అలా ఉండేది. ఆ అదనూరికి 6 మైలు దూరములో అంటరాని వారు అనే ఒక పల్లె ఉండేది. వీరిని హరిజనులు, అరుంధతీయులు అనేవాళ్ళు. హరిజనులు, అరుంధతీయులు వీళ్ళు ఆ ఊరికి 6 మైలు దూరంలో ఉన్నారు. ఆనాటి పరిస్థితి, వాళ్ళ స్థితి ఎంత కవిగారు ఎంత చక్కగా రాశారో చూడండి. తల ఎత్త ధమ్మని తాకు పాకలగాని
కమ్మని తాకు పాకలగాని మేడలు మిద్దలు నేడవతట చింపిరి తలలు మాసిన వస్త్రములగాని జంగమ హేమవల్లికల్ గలవయచట మోచేత పడిపోవు పుల్ల నీరేగాని మోచేత పడిపోవు పుల్ల నీరేగాని ఘమ ఘమ ఘుమ ఘుమ తాళింపు గలదయచట ఎట్లు కల్గు మనశ్శాంతి ఇంకెట్లు వచ్చు భక్తి వైరాగ్యములదెట్లు పట్టుబడును ఆస్తికత్వము సౌఖ్యం బదెట్లు గల్గు అట్టి పల్లియ పరమేశు ఆజ్ఞలేగా గుడిలో కొలువయున్న శివలింగాన్ని దర్శించుకోవాలనే ఆరాటం ఉన్న ఆ కుర్రాడు పాపం అంటరాని కులంలో పుట్టాడు. లోపలికి వెళ్ళే అవకాశం లేక అటు స్వామిని చూడలేక ఎంతో అవస్థ పడుతుంటాడు. అప్పుడేం జరుగుతుందంటే శివ శివ ఉమా మహేశ చంద్రశేఖర వహరణి కృపాభిక్ష బరపుదువని వేచి ఉన్నా. తిరుప్పొంగురు బయలుదేరిపోతున్నారు. వెళ్ళిపోయారు. తిరుప్పొంగురు చేరిపోయారు. ఆహా జనసమూహం, భక్తులు. బసవన్న అర్థమైంది. నువ్వు అడ్డంగా ఉన్నావు. నువ్వు అడ్డం కాస్త తొలగితే ప్రక్కకి వెళ్ళిపోతే పరమశివుడు కనిపిస్తాడు. తొలగు. దండం పెట్టాడు, ప్రార్థన చేశాడు, మర్యాదగా అడిగాడు, భక్తిగా అడిగాడు, మెత్తగా అడిగాడు. ఎంత చేసినా కఠిన భాషానమది రాయికి ఎలా వినిపిస్తుందండి ఈ మనుష్య భాష? హరికథ చెప్పే విధానం, హావభావ ప్రకటన ప్రేక్షకులను కదిలించింది. నేటి తరం వారికి కొత్త అనుభవాన్ని అందించింది. ఇలాంటి కళారూపాలను మరింత ప్రచారం చేసి మరుగున పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా అందరి మీద ఉందని భావించి కాపాడుకోవాలి. సెలవు. నమస్తే.